హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న కథ కాసేపు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా. పిల్లలకు మనము 2 అక్షరముల పదములు అయితే నేర్పిస్తున్నాం కదండి తెలుగులో. మరి ఇప్పటికీ 3 వీడియోస్ అయితే చేశానండి 2 అక్షరాల పదాలు. మరి ఎన్ని ఎక్కువ నేర్పిస్తే మనం ఎన్ని ఎక్కువ పదాలు నేర్పిస్తే పిల్లలకు అంత నేర్చుకుంటారండి. ఎక్కువ పదాలు రాయడానికి వాళ్ళకు అవకాశం ఉంటుంది. సో మీరు పిల్లలకు వీలైనన్ని ఎక్కువ పదాలు నేర్పించడానికి ట్రై చేయండి. అయితే అందులో భాగంగానే మనం ఎక్కువ నేర్పించాలి చాలా పదాలు అని అంటున్నాం కదా. మరి అలా ఎక్కువ పదాలు నేర్పించాలంటే నేను కూడా చాలా పదాలు అయితే చెప్పాలి కదండి పిల్లలకు. అయితే ఈరోజు కూడా మరికొన్ని 2 అక్షరాల పదాలు అయితే పిల్లలకు నేర్పిద్దామండి. తా, దా ఈ 2 అక్షరాలతోనైతే అయిపోయింది. నెక్స్ట్ నాతోని పాతోనైతే నేర్పిద్దామండి. అందులో నేను మళ్ళీ చెప్తున్నాను, 2 అక్షరముల పదాలలో ఒత్తులు రావచ్చు, గుణింతపు అక్షరాలు రావచ్చు. మనము కొంచెం హార్డ్గా ఉన్నాయి కూడా నేర్పిద్దాం. అలా నేర్పిస్తే వాళ్ళకు ఒత్తులు ఎలా రాయాలి, దీర్ఘాలు ఎక్కడ, అంటే గుణింత అక్షరాలు రాసేటప్పుడు దీర్ఘం ఎక్కడ ఇవ్వాలి, మనము ఎలా పలకాలి, ఫస్ట్ మనం పలికేది పిల్లలు ఖచ్చితంగా వినేటట్టుగా మనం నేర్పించాలి. వినడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనము కరెక్ట్ వేలో మనము చెప్తే పిల్లలకు ఆ సౌండ్ను వాళ్ళు వినాలి, విని దాన్ని అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకుంటేనే రాయడం అనేది వస్తుంది. ఇప్పుడు నేను తాత అన్నాను అనుకోండి, వాళ్ళు అది కరెక్ట్గా వినాలి. పిల్లలు ఏంటంటే కొంచెం ఆటలు అలా ఉంటారు కదా, పిల్లలు ఆటలు ఆడడంలో కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆటపాటలతో ఉంటారు. కాబట్టి పిల్లలు ఏం చేస్తారంటే తా తా 2 రాస్తారనమాట. కాబట్టి అలా కాకుండా తా నేను ఎక్కడ దీర్ఘం తీస్తున్నానో వినండి అని చెప్పాలి పిల్లలకు. నేను ఏ అక్షరం దగ్గర దీర్ఘం తీస్తున్నాను, ఫస్ట్ అక్షరం దగ్గర, సెకండ్ అక్షరం దగ్గరన, అలా పిల్లలకు మనం నేర్పించాలి. అలా కరెక్ట్గా విన్నప్పుడే వాళ్ళు కరెక్ట్గా రాస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీ పిల్లలకు కూర్చోపెట్టి చెప్పండి. మీరు ఖచ్చితంగా మంచిగా వినండి. విన్న తర్వాత అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత రాయండి అని చెప్పాలి. ఓకేనా అండి? మరి ఈరోజు మరికొన్ని 2 అక్షరముల పదాలైతే పిల్లలకు నేర్పిద్దాం. ఈరోజు చూడండి 2 అక్షరముల పదాలు మనము తాతోని దాతో నేర్పించాం కదండి. ఈరోజు నాతోని నేర్పిద్దాం. ఫస్ట్ నా అంటే నావా, నావా. మనము ఫస్ట్ కొన్ని ఈజీగా ఉండేటట్టు నేర్పిస్తే, సులువుగా ఉండేటట్టు నేర్పిస్తే పిల్లలకు అయితే ఇంట్రెస్ట్ ఉంటుందండి. చూడండి, నాకు దీర్ఘం ఇస్తే నావా, నావా. నెక్స్ట్ నాటు, నాకు దీర్ఘం ఇస్తే నా, టాకు ఇస్తే టు, నాటు. నాకు ఒత్తం దీర్ఘం ఇస్తే నో, టాకు ఇస్తే టు, నోటు. నెక్స్ట్ నారు, నాకు దీర్ఘం ఇస్తే నా, రాకం ఇస్తే రు, నారు. నెక్స్ట్ నాకు దీర్ఘం ఇస్తే నా, నాకు నా ఒత్తిస్తే నా, నాన్న. చూడండి, ఇక్కడ ఒత్తు వచ్చింది. నాకు దీర్ఘం ఇస్తే నా, నాకు నా ఒత్తిస్తే నా, నాన్న. నాకు కొమ్మిస్తే ను, వా కొమ్మిస్తే వు, ఊకు వా ఒత్తిస్తే వు, నువ్వు. మనం ఎవరినన్నా మాట్లాడేటప్పుడు నువ్వు అని సంబోధిస్తాం కదండి, మనకంటే చిన్నవాళ్ళైతే నువ్వు. నెక్స్ట్ నా, వా కొమ్మిస్తే వు, ఊకు వా ఒత్తిస్తే వు, నవ్వు. పిల్లలు చక్కగా నవ్వుతారు కదండి. చిన్న పాపలు నవ్వుతే మనకు ఎంతో ఇష్టం అనిపిస్తుంది. చూడండి, నవ్వు. నాకు రూత్వం ఇస్తే నృ, ప, నృప, నృప.
చూడండి, నాకు దీర్ఘమిస్తే నా వా, నావా. నాకు దీర్ఘమిస్తే నా, టాకొమ్మిస్తే టు, నాటు. నాకు ఒత్వం దీర్ఘమిస్తే నో టు, నోటు. నాకు దీర్ఘమిస్తే నా, రాకొమ్మిస్తే రు, నారు. నాకు దీర్ఘమిస్తే నా, నాకు నా ఒత్తిస్తే నా, నాన్న. నాకు కొమ్మిస్తే ను, వాకొమ్మిస్తే వు, వాకు వా ఒత్తిస్తే వు, నువ్వు. నా వాకొమ్మిస్తే వు, ఊకు వా ఒత్తిస్తే వు, నవ్వు. నాకు రూత్వం ఇస్తే నృ, ప, నృప. ఇలా అండి. నెక్స్ట్ ఇప్పుడు ఇవి నా పదాలు కదండి. నెక్స్ట్ వచ్చేసి పాతోని నేర్పిద్దాం. పాతోని ఏం పదాలు వస్తాయి పిల్లలను అడగండి, వాళ్ళే చెప్తారు. వాళ్ళు చెప్తుంటే మీరు రాసి వాళ్ళకు చూపెట్టండి. స్లేట్లో అయినా సరే, ఇలా బోర్డ్స్ ఇప్పుడైతే పిల్లలకు అందరికీ కూడా ఇలా బోర్డ్స్ అయితే కొంటున్నారు కదండి ఇంట్లో. పిల్లలకు వాటి మీద అయినా సరే రాసి చూపెట్టండి. పాప, పాకు దీర్ఘం ఇస్తే పా, పా, పాప. నెక్స్ట్ పాకు దీర్ఘం ఇస్తే పా, లాకొమ్మిస్తే లు, పాలు. పాకు దీర్ఘం ఇస్తే పా, ట, పాట. పాగుడిస్తే పి, లాగుడిస్తే లి, లీకి లా ఒత్తిస్తే లి, పిల్లి. పాగుడిస్తే పి, టాకు టా ఒత్తిస్తే ఠ, పిట్ట. పాకొమ్మిస్తే పు, లాగుడిస్తే లి, పులి. పాకేత్వం ఇస్తే పే, నాకు కొమ్మిస్తే ను, నూకు నా ఒత్తిస్తే ను, పెన్ను, పెన్ను. పాకేత్వం ఇస్తే పే, టాకేత్వం ఇస్తే టే, టేకు టా ఒత్తిస్తే టే, పెట్టే. చూడండి, ఇలా ఎన్నో పదాలు మనము పిల్లలకు నేర్పించవచ్చండి. చూడండి, పాకు దీర్ఘం ఇస్తే పా, పా, పాప. పాకు దీర్ఘం ఇస్తే పా, లాకొమ్మిస్తే లు, పాలు. పాకు దీర్ఘం ఇస్తే పా, ట, పాట. పాగుడిస్తే పి, లీకి లా ఒత్తిస్తే లి, పిల్లి. పాగుడిస్తే పి, టాకు టా ఒత్తిస్తే ఠ, పిట్ట. పాకొమ్మిస్తే పు, లాగుడిస్తే లి, పులి. పాకేత్వం ఇస్తే పే, నాకొమ్మిస్తే ను, నూకు నా ఒత్తిస్తే ను, పెన్ను. పాకేత్వం ఇస్తే పే, టాకేత్వం ఇస్తే టే, టేకు టా ఒత్తిస్తే ఠే, పెట్టే. ఈ రకంగా మీరు పిల్లలకైతే చక్కగా నేర్పించండి. వాళ్ళు ఖచ్చితంగా రాస్తారండి. తెలుగు చక్కగా తప్పులు లేకుండా రాయడానికైతే చాలా అవకాశం ఉంటుంది. అంటే మనం చెప్పే దానిని బట్టి పిల్లలైతే రాస్తారండి. మనం ఇలా వివరించి ఒక్కొక్క అక్షరాన్ని మనమైతే వివరించి చెప్తే పిల్లలు చక్కగా నేర్చుకుంటారు. ఆ పదాలు తప్పులు లేకుండా రాస్తారు. అయితే నేను మరొకసారి చెప్తున్నాను, పిల్లలు చక్కగా వినాలి. కొంతమంది పిల్లలు ఏంటంటే మనం చెప్తుంటేనే వాళ్ళకు వచ్చినట్టు అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు ఏంటంటే ఇంకా మాకు వచ్చలే అనేది మనం చెప్తుంటేనే వినరనమాట. కాబట్టి అలాంటి పిల్లలను కూడా మనం దృష్టిలో పెట్టుకొని, అంటే మనం అంత అబ్జర్వ్ చేయాలి పిల్లలని, మన పిల్లలు ఏ రకంగా ఉన్నారు అనేది. కొంతమంది పిల్లలు మనం చెప్తుంటే చక్కగా వింటారు, విని చక్కగా అర్థం చేసుకుంటారు. కొంతమంది పిల్లలు ఏంటంటే వాళ్ళకు వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. అలా మనం చెప్తుంటేనే మనకు అందిస్తూ ఉంటారు. అలా అందించొద్దు పిల్లలు. మనము చెప్తుంటే వాళ్ళు వినాలి, తర్వాత వాళ్ళు అందించినా ఏం కాదు. కానీ ఫస్ట్ అయితే మనం చెప్తుంటే 1-2 సార్లు చక్కగా వినాలి. వినే కెపాసిటీ అనేది పిల్లలకు ఉండాలన్నమాట. దీనిని అంటే తెలుగు ఏ లాంగ్వేజ్ అయినా సరే పిల్లలకు ఒక విషయం చెప్పినప్పుడు
అర్థం చేసుకోవాలి, అంటే వినాలి. అది వస్తేనే పిల్లలు ఇవన్నీ కూడా చక్కగా రాయగలుగుతారండి. ఇప్పుడు స్కూల్లోనైనా టీచర్ చెప్పింది వాళ్ళు ఫస్ట్ వినాలి. టీచర్ చెప్తుంటేనే మధ్యలో వాళ్ళే చెప్తుంటే అక్కడ మిగతా పిల్లలకు అర్థం కాదు, అసలు చెప్పే పిల్లోడు కూడా అర్థం కాదు. కాబట్టి ఫస్ట్ వినడం అనేది పిల్లలకు అలవాటు చేయండి. అలా చేసినప్పుడు మన ఇవన్నీ ఎన్ని పదాలు చెప్పినా, వాక్యాలు చెప్పినా, కథలు చెప్పినా, ఇలా ఏవి చెప్పినా కూడా పిల్లలు చక్కగా విని అర్థం చేసుకొని రాయడానికి అవకాశం ఉంటుందండి. మరి మీ పిల్లలకు కూడా మీరు చక్కగా నేర్పించండి. మరి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుంటానండి. బాయ్ అండి.